హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజాస్ కిచెన్ అండి. ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. పన్నీర్, టమాటో, ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, సబ్జీ మసాలా, రైస్. స్టవ్ పై బాండి పెట్టుకోనండి. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో పన్నీర్ పీసెస్ వేసుకొని కొంచెం విరగకుండా ఉంటాయండి. మనం ఫ్రైడ్ రైస్ వేసినప్పుడు అవి పక్కకు తీసేసుకొని దాంట్లో పోపు గింజలు వేసుకొని ఉల్లిపాయలు కూడా వేపుకోవాలండి. పచ్చిమిర్చి, మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ, క్యారెట్, క్యాప్సికమ్ అవన్నీ వేసుకొని పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేపుకోవాలండి. పచ్చి వాసన పోయి కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుంటే కొంచెం మగ్గుతుందండి. సాల్ట్, పసుపు, కొద్దిగా లైట్ కలర్ కోసం పసుపు వేసానండి. ఆర్టిఫిషియల్ ఏం వేయనండి. టమాటా కూడా వేసి మగ్గాక ఫ్రై చేయాలండి. ఫ్రై చేసినాక పన్నీర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేశాక సబ్జీ మసాలా కూడా వేసుకోవాలండి. సబ్జీ మసాలా వేసుకొని మంచి ఫ్రై కావాలండి. ఫ్రై అయ్యాకండి రైస్ను మనము వండుకొని పెట్టుకున్న పొడి రైస్ అంతా చేసుకొని ఫ్రై చేయాలండి. కిందికి మీదికి మెల్లగా పన్నీరు విరగకుండా మెల్లగా స్మూత్గా జెంటిల్గా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి.